కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్బలమైన పాపాలు తొలగిపోవాలి అన్నాడు ఆ యొక్క జనకుడు. రాజేంద్రస్తాను జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. 1 సత్వగుణము, 2 తమోగుణము, 3 రజోగుణము. ధర్మాధర్మాలన్నీ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము, ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలు పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను వినండి. తామ్రపర్ణి అనేది ఒక సాగర సంగమ ప్రదేశం. ఆ నది ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తలు తెచ్చుకుంటూ ఉంటాయి. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైనటువంటి ముత్యం అవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణ నదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరంలో గల ఆలయాల్లో చేసే జపతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతరం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. చెప్తాను వినండి. ఆ యొక్క చేసే ధర్మ కార్యాలు పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలను కారణమవుతాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించే చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు కారణమవుతాయి, సత్ఫలితాన్ని ఇస్తుంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులకు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. పెద్దల కట్టెమోపైన చిన్న నిప్పురవతో బూడిదైనట్లు పుణ్యకార్యము తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలన్నీ కూడా భస్మం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామినుడు కథ చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే ఏం గొప్పది? నామస్మరణ గొప్పది. 4 యుగాలు, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. కృతాయుగం లోపల తపస్సు 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేదంట అప్పుడు. కాబట్టి ఒక్కొక్క ఋషి 10,000 సంవత్సరాలు జపం చేసిందని చెప్తారు కదా. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పరిపాలన చేశాడు కాబట్టి అప్పుడు యజ్ఞం చేస్తే ఫలితం. కాబట్టి ఆ రామచంద్రుడు ఏం చేసిండు? అశ్వమేధ యాగాలు చేశాడు. ద్వాపరమందు జ్ఞానం. శ్రీకృష్ణుడు 1000 సంవత్సరాల ఆయుష్ కాబట్టి అప్పుడు జ్ఞానం. మరి కలియుగం నందు నామస్మరణ. అంటే చిన్న సమయం కాబట్టి ఇంత నామస్మరణ చేసుకోవడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని వ్రతుడు సుగుణవత్యకు హైమవతి అనేటువంటి దంపతులకు ఉన్నారు. ఆ దంపతులకు లేక ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అనేటువంటి పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు ఇద్దరు అతనికి అమితమైనటువంటి గారాబం చేశారు. దానికి తోడు అతను అడ్డు అదుపు లేకువాడై సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ యొక్క దాసదానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున అజామిలుడు భార్య చెట్టు నుండి కాయలతో కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిలుడి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. ఆ అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతురు ఇద్దరికి మగపిల్లవాడు పుట్టాడు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డలకు అజామిలుడు ఏం పేరు పెట్టాడు? నారాయణ అని చెప్పి పేరు పెట్టాడు. ఎంతో ప్రేమానుమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలుడి వార్ధక్యము ఆవరించి మరణము ఆసన్నమైనది. అజామిలుడి ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసి అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ నుండి నన్ను కాపాడంటూ ఆ కుమారుడిని పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడిని పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చారు. అక్కడ నారాయణ నారాయణ అంటే కొడుకు పేరు దేవుడి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన కొడుకుని పిలిచినా దేవుడిని పిలిచినట్టే కాబట్టి ఆ యొక్క నారాయణ నారాయణ అనగానే ఆ విష్ణుదూతలు వచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని చెప్పి ఆ రథంలో ఎక్కించుకున్నారు. వాళ్ళు అనుకోకుండా జరిగిన ఈ సంఘటన చూసి యమదూతలు ఆశ్చర్యపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు, మానవుల
పాపపుణ్యకర్మలకు సూర్యచంద్రుడు 8 దిక్కులు అధిదేవతలు వాయువు గోయం పూర్తయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలు అనుభవించడం కోసము యమలోకానికి మేము తీసుకురావడానికి మమ్మల్ని పంపించారు. ఆ ప్రకారంగానే ఆ పరమ దుర్మార్గుడైన అజామినుడు చేసిన దుష్కార్యాలు తగిన ఫలితాన్ని అనుభవించడం కోసం యమలోకానికి మేము తీసుకువెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి పాపాత్ముడికి మీరు ఎందుకు తీసుకుపోతున్నారు, మాకు ఏమి తెలియదు లేదని ఆ యమదూతలు విష్ణుదూతతో అంటున్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు విష్ణు నామస్మరణం, అందుకని ఇతన్ని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నామని చెప్పి అజామిని తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే ఆ పరమ దుర్మార్గుడైన క్రూరుడైన పాతకహీనుడైన వాడిని మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠ వాసన లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాను అజామినుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటూ వైకుంఠ వాసన లభించేదని आर्या गोऱ्या हाती गाडी निरोपा माया बाबा माझ्या माया बाबा ये पिला पितंबर गरुडावर बसून माझ्या कैवारी आला ये हो विटाले माझ्या माऊली ये हो विटाले माझ्या माऊली ये हो विटाले माझ्या माऊली శంకర భగవానికి హరమ పార్వతీ హర మంత్రపుష్పం యజ్ఞ